అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజులు నువ్వు సర్వే చేసేసి పన్నీటికి కొట్టుకొని పన్ను ఎందుకు కాలేదు? 5 ఫస్ట్ విట్టు పడినప్పుడు ప్రివెన్స్ మోడల్ తీసుకొని రెండో విట్టు పోయేటట్టు చేసాం. దాదాపుగా 1 రన్ అని అనుకుంటాను. వాళ్ళు చేత కాకపోతే అప్పుడు ఏం చేస్తారు? కనపడు నీకు తెలిసింది కదా, తెలుసు వచ్చింది తెలుసు కానీ రాని అప్పుడు రాని వచ్చిన పని కేటాయిస్తారు. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేదానికి 40,228 మందికి ఇప్పుడు డబ్బులు పడినాయి అనమాట. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20.11 కోట్లు 27.62 కోట్ల రూపాయలు మన అద్దం కాన్స్టిట్యున్సీలో 2 విడతల్లో కలిపి ఈ విడత ఒకటేనా? ఈ విడత 27.62 కోట్లు పడినాయి అనమాట. ఒక విడతలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి నిధి కింద ఇస్తుంది. మొదటి విడత 5,000 మనం ఇస్తే కేంద్రం 4,000 ఇచ్చింది, ఇప్పుడు 2,000 ఇచ్చింది, ఇప్పుడు 5,000 ఇస్తే మళ్ళీ 2,000 ఇచ్చింది. మళ్ళీ రేపు మనం 4,000 ఇస్తాం, మిగతా 2,000 వాళ్ళు ఇస్తారు. 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 7,000 6,000 ఈ 2 కలిపి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అనమాట. ఒక అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇస్తున్నాము? మన జిల్లా వ్యాప్తంగా, బాపట్ల జిల్లా వ్యాప్తంగా 108.47 కోట్లు ఇచ్చాం అనమాట. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 28.25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉంది. ఇదే కానీ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పొగాకు పంటను కొనుగోలు చేసిన దాఖలాలు ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయినసారి పొగాకు కొనే కార్యక్రమం చేసి రైతులు ఇబ్బంది జరగకుండా ఉంటారనే దానికోసం పొగాకు కొన్నాం. మామిడికాయల పంట కూడా విపరీతంగా వచ్చింది చిత్తూరు జిల్లాలో, మామిడి పంటలు కూడా కొన్నాం. ఇప్పుడు అట్లానే ఆయిల్ ఫామ్లు ఉంటాయి ఇక్కడ మన గోదావరి జిల్లా. ఆయిల్ ఫామ్ మధ్యలో కోకో పంట వేస్తారు అంతర్గతంగా. ఆ కోకో పంట గతంలో బాగా రేటు ఉండేది, ఒక 50 రూపాయలు తగ్గితే 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఇస్తానని చెప్పి అన్నారు. అట్లానే వరికి డబ్బులన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. 2,000 కోట్లు 1,870 కోట్లు ఎంత కట్టాలి జగన్ గవర్నమెంట్. కట్టకుండా డబ్బులకు రైతులు బకాయి ఇచ్చి పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు బకాయి కట్టమే కాకుండా మళ్ళీ పండించిన వరిధాన్యాన్ని 24 నుంచి 48 గంటల్లో వాళ్ళ రైతుల అకౌంట్స్లో డబ్బులు వేసే కార్యక్రమం కూడా ఒడ్లు చేశారు అన్నమాట. రాష్ట్ర హార్టికల్చరే కదా మనం దీని హార్టికల్చర్ 4 సంవత్సరాలు మెయింటెనెన్స్. పంట చేతికి రావాలంటే 4 సంవత్సరాల పైన పట్టింది. అంటే 4 సంవత్సరాలు రైతు ఖాళీగా పెట్టుకోలేడు కాబట్టి డబ్బులు ఆదాయం పంట ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి ప్రభుత్వమే 42,000 రూపాయలు 4 సంవత్సరాల మీద ఆయిల్ ఫామ్కి ఇస్తా ఉంటున్నారు. ఈ పంట కూడా నిన్న పచ్చూరులో ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వేశారు, పచ్చూరులో కూడా వేశారు, మార్టుల్లో స్టార్ట్ చేశారు. ఎక్కడైనా రైతులు ఆసక్తి ఉంటే కనుక దాని కూడా అయింది. అదే కాకుండా మీరు చూశారు పోయిన సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్ కూడా రిపేర్ చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలువలే కాదు మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మొదటిసారి మైనర్లు రిపేర్ చేయించాం. మనం మైనర్లు మేజర్లు ఎక్కడ కాలువ రిపేర్ ఉంటే అక్కడ చేయించాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య 4 చోట్ల కాలువ మధ్యలో వర్షాలు ఎక్కువ ఉండి స్లో చేసాం కాలువలు. మళ్ళీ ఏపుగా నాసు వచ్చిందంటే ఇమీడియట్గా మొన్న మధ్య మిషన్లు పెట్టి కూడా మన నీటి సంఘం అధ్యక్షుల ద్వారా మొత్తం అన్ని చోట్ల కూడా కాలువలు చేపించే కార్యక్రమం చేశాం అనమాట. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలువల్లో నీళ్లు అందించడం కానీ, పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మొన్న మధ్య ఎరువులు టైట్ ఉంటే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు. బీఏపీ కూడా 1-2 రోజులు ఇంకా ఎక్కడైతే కొరవ ఉందో ఇందాక అధికారులతో మాట్లాడాను, అది కూడా తొందరలో అందించి ఏ ఒక్క రైతు ఎరువు పరంగా కానీ, ఇత్తనం పరంగా కానీ, స్ప్రింక్లర్ల పరంగా కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం అనుకున్న రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఏది కూడా ఆపకుండా ఇమీడియట్గా ప్రభుత్వం ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తుంది. సరేనా? ఇవన్నీ చూసుకోండి. మన అధికారులు కూడా ఉన్నారు, సచివాలయం అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ వారం రోజుల్లో మీరు ప్రతి ఇల్లు టచ్ చేయండి. టచ్ చేసి ఎవరికి పడ్డాయి ఎవరికి పడలేదు, పడకపోవడానికి గల కారణం ఏంది, అడుగులై ఉండి పడిద్ది అని చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే అది మీరు బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్క రైతు కూడా మాకు పడలేదు అనకూడదు. అడుగులైన ప్రతి రైతు కూడా డబ్బు పడాలి. కేంద్ర రాష్ట్ర లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.